ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ రాజశ్యామలాదేవి కాలభైరవుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏమిటంటే ఇదొక సంతోషకరమైన వార్త. మరి మీకు సంతోషమే అనుకుంటాను. మన ఈ స్వర్ణాకర్షణ కాలభైరవ దేవాలయాన్ని నిర్మించి ఒక ఏడాది అయింది. ప్రథమ వార్షికోత్సవం జూన్ 8వ తేదీ సోమవారం జరుగుతుంది. ఈ వార్షికోత్సవం చాలా ఘనంగా చేయాలనేటువంటి ఆలోచన అయితే ఉంది. ఈ వార్షికోత్సవంలో ముఖ్యంగా ఉదయం నుంచి స్ఫటిక శివలింగేశ్వరునికి కాలభైరవునికి అభిషేకాలు జరుగుతాయి. అలాగే ఆ రోజు కాళభైరవ హోమం కూడా జరుగుతుంది. ఈ క్షేత్రంలోని మిగతా దేవతామూర్తులకు కూడా హోమం చేయడం జరుగుతుంది ఆ రోజు. అలాగే మరొక విశేషం ఏమిటి అంటే మన ఆధ్యాత్మిక కేంద్రాలు సేవా కేంద్రాలుగా మారాలని కూడా నా తపన. అందులో భాగంగానే నిరుపేద గర్భిణీ స్త్రీలకు స్వామివారి ఆ అమ్మవారి సన్నిధిలో ఇక్కడ శ్రీమంతాలు కూడా చేయటం జరుగుతుంది. వారందరికీ కూడా మనం చక్కగా రేషన్ ఇవ్వటం అని, కొత్త బట్టలు పెట్టి చక్కగా ఒక ప్రోటీన్ కూడా ఇచ్చి శ్రీమంతాలు చేయాలి అనేటువంటి సంకల్పం. తర్వాత వేద పండితులచే ఆశీర్వచనం. ఇటు వారితో పాటు భక్తులకి అందరికీ కూడా వేద పండితులతో ఆశీర్వచనం ఉంటుంది. తర్వాత అన్న సమారాధన, భక్తులందరికీ కూడా అన్న సమారాధన జరుగుతుంది. ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మీ అందరూ కూడా గొప్పగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆహ్వానం చేస్తున్నాను. అలాగే ఈ హోమంలో కూడా మీరు ఎవరైనా ప్రత్యక్షంగా రాలేకపోయినా పరోక్షంగానైనా పాల్గొనాలి అనుకునేవారు తప్పకుండా ఈ హోమానికి మీరు ముందుగానే ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వివరాలు తెలియచేయడం జరుగుతుంది. అలాగే ప్రసాదం కూడా మీ ఇంటికి అందించడం కూడా జరుగుతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి గొప్ప అవకాశాన్ని ఏ ఒక్కరూ జార విడుచుకోరని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. అలాగే ఈ నిరుపేద గర్భిణీ స్త్రీలకు చేసే శ్రీమంతాల కోసం మీరు ఏదైనా స్పాన్సర్ చేయొచ్చు. మీరు కూడా మీ వంతు సహకారాన్ని అందించవచ్చు. ఎవరైనా సహకారాన్ని కూడా అందించాలి అనుకుంటే మీరు తప్పకుండా మీరు ఒక వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు మేము స్పందించడం జరుగుతుంది. మీ వంతుగా ఈ సేవా కార్యక్రమంలో కూడా మీరు కూడా భాగస్వాములు కావచ్చు. అందరూ ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా మీకు తోచినటువంటి సహాయం విరాళాలుగా అందించి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా అన్నప్రసాద సేవలో కానీ, అలాగే ఈ నిరుపేద గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయటంలో కానీ, ఈ హోమంలో కానీ పాల్గొనాలి అనే భక్తులందరూ కూడా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా మీ అందరికీ కూడా ఈ దివ్యక్షేత్రం నుంచి శుభాశిష్యులు అందించడం జరుగుతుంది. మరి ఎప్పట్లాగే రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మాట, అది నా రిక్వెస్ట్. మన వీడియోలను దయచేసి లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మన యొక్క విశేషాలు తెలుస్తాయి. అలాగే రాశిఫలాలు కూడా 10 మందికి మీరు తెలిపిన వారు అవుతారు. అదొక పుణ్యకార్యంగా మారుతుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి జూన్ 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ రాశి వారికి గురుడు అంటే గురువు గారు కర్కాటకంలోకి అంటే లాభస్థానంలోకి ఆయన ప్రవేశించటం జూన్ 2వ తేదీ నుంచి మీకు మంచి ఫేవరబుల్ అని చెప్పాలి. చాలా లక్కీ. అలాగే ఈ సమయంలో కొద్దిగా ఆదర్శవంతమైనటువంటి మంచి పనులు మీరు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే నలుగురు మిమ్మల్ని ప్రశంసించాలి అనుకునే విధంగా మీరు ముందుకు వెళ్తారు. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం కొంత అసంతృప్తి అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు కొన్ని సందర్భాల్లో అయితే కొంతమందికి ఏదో మాట ఇచ్చేయటం, అక్కడ ఆర్థికంగా తట్టుకోలేక కూడా ఇబ్బంది పడతారు. అందువలన ఇటు ఈ పరిస్థితులు ఉంటాయి, లావాదేవీలు అంటే ఇచ్చిపుచ్చుకోవటం కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. జాగ్రత్తగా మాత్రం ఇక్కడ వ్యవహరించాలి. అలాగే రవి సూర్యభగవానుడు భాగ్యస్థానమైనటువంటి వృషభంలో సంచరించడం వలన కూడా అనుకోని ఖర్చులు, మీకు సంబంధం లేని విషయాల్లో కూడా మీరు నిందలు పడటం, వాటిలో వేలు పెట్టి ఇబ్బందులు పడటం కూడా జరుగుతూ ఉంటుంది. అందువలన మనకి ఎంతవరకు అవసరం అంతవరకే ఉంటే బాగుంటుంది. అలాగే కొన్ని సమస్యలని బంధుమిత్రుల సహకారంతో కూడా పరిష్కరించుకునేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. ఇక మీకు మీపై నెగిటివ్గా ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే శత్రువులు. అలాంటి వారి తెలివితేటలను కూడా మీరు త్రిప్పి కొట్టగలిగేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నూతన పరిచయాలు కూడా మీకు శుభంగానే ఉంటాయి. అయితే ఎవరైనా కొత్తగా పరిచయం అయితే మాత్రం వెంటనే మీ యొక్క రహస్యాలని అత్యుత్సాహంతో మీరు వారికి చెప్పేయకండి. ఇక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఆలస్యం మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ ఆలస్యం అమృతం విషయంగా భావించాలి. ఎంత తొందరగా నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిది. నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఆలోచించి చాలా ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే అవకాశాలు ఒక్కొక్కసారి అన్ని సందర్భాల్లో మన కాళ్ళ దగ్గరికి రావు. వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఎవరైనా దంపతులు మీ మధ్య సఖ్యత ఉంటుంది కాబట్టి దూరంగా ఉన్నవారు కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడుకున్నట్లయితే మీరు కాస్త మీ మధ్య ఏదైతే అండర్స్టాండింగ్స్ లోపం జరిగిందో అదంతా ఆ దూరం తగ్గి మరలా సఖ్యతగా ఉంటారు. ఇక రుణాలు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ అంత మంచిదైతే కాదు. ఇక స్థిరాస్తి విషయాల్లో మాత్రం మీకు మీ సిబ్లింగ్స్కి కూడా కాస్త మాట పట్టింపులు వచ్చేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే వాయిదాలు వేయించుకోవటం మంచిది. అలాగే మగవారికి ఎవరికైనా సరే స్త్రీ పరిచయాలు ఉంటే వాటికి దూరంగా ఉండండి. కొత్తగా కూడా ఎవరు ఎలాంటి పరిచయాలు పెట్టుకోవద్దు. అది మీ జీవితాన్ని కాల్చేస్తుంది. జాగ్రత్త. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు కూడా జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మనం ఎంత బాగున్నప్పటికి కూడా ఎదటవాడు బాగుండాలని లేదు కదా, జాగ్రత్త. అలాగే రాజకీయ నాయకులకు శుభ సమయంగా చెప్పాలి. మీరు ఏదైనా ఒక పదవిని ఆశించినట్లయితే అందుకు ప్రయత్నం చేయండి. తప్పకుండా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఆ పదవి కోసం మీరు ఇష్టం వచ్చినట్లు అందరినీ కెలికేయకండి. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడి కాస్త సమయం పాటించినట్లయితే తప్పకుండా మీకు అవకాశాలు మెరుగవుతాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, నిరుద్యోగులకు మాత్రం ఇది శుభ సమయంగా చెప్పాలి. మీరు ఉద్యోగాలు సాధించడానికి చాలా ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా బాగుంది. మీకున్నటువంటి కొద్దిపాటి రీసోర్సెస్ను కూడా మీరు వాడుకొని మీరు ఎంత ప్రతిభావంతులో మీ సహచరులకు కూడా తెలిసేలా మీరు చేసినట్లయితే బాగుంటుంది. అలాగే మీకు ప్రమోషన్లతో కూడా బదిలీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ క్యాలిబర్ ఎంత గొప్పదో మీ సహ ఉద్యోగులకు కూడా అర్థమవుతుంది. అలాగే మీకు పై అధికారుల సహాయ సహకారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే వ్యాపారాల్లో మంచి రాణింపు ఉంటుంది. కస్టమర్స్ దగ్గర కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అంతా సవ్యంగానే ఉంటుంది. ఇక నూతన పెట్టుబడులకు కూడా అనుకూలంగా ఉంది. ఆలోచించి చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే యావరేజ్ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. మీ పార్ట్నర్స్ మధ్య చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్ కూడా కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లో కొంత లాభాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. సానుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకు కూడా లాభాలు బాగానే వస్తాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వీపు, చెవులు అలాంటివి ఉన్నవాళ్ళు. ఇక కళాకారులు, టీవీ, సినీ, ఇతర స్టేజ్ కళాకారులందరికీ కూడా అవకాశాలు మీ తలుపు తట్టేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. ప్రయత్నాలు అయితే చేయటం ఆపొద్దు. అలాగే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఎందుకంటే గురుడు
చాలా ఫేవర్గా ఉన్నారు కదా. అలాగే ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కూడా మీరు అనుకున్నటువంటి కళాశాలలో సీట్లు దొరికేటువంటి సూచనలు ఉన్నాయి. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 3, 7, 9. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 2, 5, 11, 13. మరి కన్యారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు రవి, బుధ ఈ 2 గ్రహాలకి మంత్రాలు చదువుకోవాలి. సూర్యభగవానుడికి ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ మీరు అర్ఘ్యం ఇచ్చినట్లయితే సూర్యుడికి చాలా మంచిది. ఉదయాన్నే లేచి సూర్యభగవానుడికి ఎదురుగా నిల్చొని కాస్త నీటిని ఎర్ర పుష్పంతో జార విడిచినట్లయితే మీకు అర్ఘ్యం ఇస్తే ఎంతో మంచిది. ఈ మంత్రం చదువుకోండి. లేదనుకుంటే కనీసం ఓం క్రీం సూర్యాయ నమః అంటూ ఇవ్వండి 11 సార్లు. అలాగే బుధుడికి ఓం బుం బుధాయ నమః, ఓం బుం బుధాయ నమః ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వేసవి ఎండాకాలం కదా, పక్షులకి నీళ్లు పెట్టండి, ఆహారం ఇవ్వండి. మరి మనకి ఈ వార్షికోత్సవంలో జరిగేటువంటి కాళభైరవ హోమంలో కూడా పరోక్షంగా పాల్గొనండి. అలాగే అక్కడ జరిగే సేవా కార్యక్రమం కూడా మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది, పాప పరిహారం చేస్తుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.